హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చేసుకుంటామండి. రాగి సంగటి. దీనికి తోడు మనం వేరుశెనక్కాయలు చట్నీ చేసుకుంటామండి. చూడండి, ఇట్లా ముద్ద తీసుకొని ఆ నెయ్యిలో అద్దుకొని ఇట్లా చట్నీలు అద్దుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఈ ఉల్లిపాయలు అప్పుడప్పుడు నోట్లో తగులుతూ ఉంటాయి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. హెల్త్కి కానీ చాలా మంచిది. నేను ఈరోజు బియ్యం లేకుండా ఉత్త రాగి పిండితోనే చేస్తున్నానండి. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఒక పెనం తీసుకొని పెనంలోకి ఒక అరగరిటంత ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు పల్లీలు, 1 కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకుంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. హై ఫ్లేమ్ పెడితే పైన మాడిపోతుంది, లోపల పప్పు వేగదండి. ఇట్లా మంచిగా వేయించుకుంటాము. చిట్పట్లాడతాయండి, సౌండ్ వస్తుంది, కొద్దిగా చిట్లుతాయి పప్పులు. అప్పుడు మనకు వేగిపోయినట్టు. కలర్ కానీ చేంజ్ అయ్యింది చూడండి. వీటిని తీసి ఒక కప్పులోకి పెట్టుకున్నాము. అదే నూనెలోకి జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మంచిగా ఇవి కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా వేయించుకుంటాము. చింతపండు ఇట్లా నీళ్ళల్లో నానబెట్టున్నానండి. ఆ చింతపండు కానీ తీసేసుకుంటాము. బాగా ఇట్లా చల్లారిపోయినాయండి. వేయించుకొని చల్లారి పెట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటాం. ఇప్పుడు పల్లీలు కానీ వేసుకుంటామండి. ఆ చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కానీ పోసేసుకున్నాను. ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటాము, పచ్చివి, పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటామండి. గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటాము. మరీ గట్టిగా అనిపిస్తుందండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇంత గట్టిగా ఉంటే బాగుంటుంది మనకు అద్దె తినడానికి. ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పచ్చి ఎర్రగడ్డలు తరిగి ఇట్లా వేసుకున్నామండి. ఈ శనక్కాయ పప్పు చట్నీకి మనకి పోపు ఏమి ఉండదు, ఇట్లనే తిన్నామంటే చాలా బాగుంటుంది. శనక్కాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటి చేసుకుంటామండి. ఇట్లా ఒక పెనం తీసుకున్నాను. అందులోకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి. 2 కప్పులు నీళ్ళు అన్నట్టు అవి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 కప్ అంతా నీళ్ళు పోసుకున్నాను. మొత్తం 2 కప్పులకి నీళ్ళకి 1 కప్పు రాగి పిండి అండి. కొద్దిగా నెయ్యి వేసి కలుపుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ అంతా రాగి పిండి వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఇది కానీ పోసేసుకోవాలండి. ఇది పోయడం వల్ల ఇట్లా ఫస్ట్ కలిపి మనకు ఉండలు లేకుండా రాగి సంగటి బాగా వస్తుంది. ఇప్పుడు 1 కప్పు పిండి ఉంది కదండి, అది వేసేసుకుంటాం. వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇది కెలుక్కునేదే అంటామండి. ఇప్పుడు ఇట్లా కలిపేసుకోవాలి. దీనికి వుడ్డన్ గెరిట ఉంటే బాగా పనిచేస్తుంది. ఇట్లా కలిపేటప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది. ఉండలు లేకుండా మంచిగా ఇట్లా చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు ఆ వేడికి మంచిగా ఆవిరి పట్టి బాగా ఉడుకుతుందండి, ఏదైనా పచ్చిగా ఉంటే కానీ. ఒక 3 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, గట్టిగా అయ్యింది. ఇప్పుడు మనకి దీని కొలత వచ్చేసి 2.5 గ్లాసు నీళ్ళండి, 1 గ్లాస్ పిండి, అర గ్లాసు మనం కలపడానికి యూస్ చేసుకున్నాము. 2 గ్లాసులు పిండి వేడి పెట్టుకున్నామండి నీళ్ళు. ఇప్పుడు మనకి రాగి ముద్ద కానీ రెడీ అయిపోయింది. ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కొద్దిగా నూనె వేసుకున్నాము. నీళ్ళైనా నూనె అయినా వేసుకోవచ్చండి, అతక్కుండా ఉండడానికి. కొద్దిగా నూనె వేసుకొని బాగా ఇట్లా ముద్దకి వేసుకున్నాము. ఆ గిన్నెని మనం ఇట్లా తిప్పినామంటే బాగా రౌండ్ బాల్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా రాగి సంగటి కానీ రెడీ అయిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఇట్లా ఒక గెరిటి తీసుకొని మనం గుంత పెట్టుకుంటామండి. ఇందులోకి నెయ్యి పోసుకుంటాం. 1 స్పూన్ అంతా నెయ్యి పోసుకుంటాము.
ఈ నేతికి ఈ వేరుశనక్కాయ పప్పుల చట్నీకి చాలా రుచి చాలా బాగుంటుందండి ఈ రాగి ముద్దకి. ఇప్పుడు శనక్కాయ పప్పు చట్నీ కానీ పక్కన పెట్టుకున్నామండి. బాగా వేడి వేడిగా ఉంది కదండి, నెయ్యి కానీ కరుగుతుంది చూడండి. ఇప్పుడు ఒక ముద్ద తుంచుకుంటున్నాము. తుంచుకొని ఇట్లా నెయ్యిలో కొద్దిగా అద్దుకొని ఇప్పుడు ఈ శనక్కాయ పప్పు చట్నీకి ఇట్లా అద్దుకున్నామంటే ఇంకా నోట్లో పెడితే స్వర్గమేనండి. అది నాలుగు పైన పెడితే గొంతులోకి వెళ్ళిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుందండి ఈ రాగి సంగటి. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి ఒక్కొక్క ముద్ద ఈ నెయ్యిలో అద్దుకొని తింటుంటే ఈ పచ్చడి పెట్టుకొని చాలా బాగుంటుందండి. రాగి పిండి ఉంటే మీరు ఈరోజే చేసుకొని తినండి. ఇది అందరికీ చాలా మంచిదండి. మన కాల్షియం ఎక్కువ ఉంటుంది, పిల్లలు కానీ బాగా ఇష్టపడి తింటారు. ఓకే వీవర్స్, నేను ఈ రాగి ముద్ద పల్లి పచ్చడితో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే వీవర్స్, బాయ్.